భూపాలపల్లిలో వాహనాల తనిఖీ సమయంలో లారీ ఢీకొట్టి డీటీఓ వెంకన్న మృతి చెందడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు తీసుకుంటున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. విధి నిర్వహణలో అధికారిని కోల్పోవటం బాధాకరమన్నారు. డీటీఓ వెంకన్న మృతిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిపారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. శవరాజకీయాలు చేయొద్దని, ఇసుక మాఫియా చంపినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే శవాలను మాయం చేశారని విమర్శించారు. రవాణా శాఖ అధికారుల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పొన్నం పేర్కొన్నారు. విచారణ జరుగుతూ ఉంది. నువ్వు అనుమానం చేసే అవకాశం ఉండి చేసుకోండి, పర్వాలేదు. నేను కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడి నేను చెప్పిన ఆ వ్యక్తి 15 రోజుల కింద మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యిండు. అక్కడ సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు దొరుకుతుంది, లేదా ఇతరత్ర మినరల్ సంబంధించి ఉండొచ్చు. ఏది ఉన్నా ప్రాథమిక విచారణ తర్వాత అటువంటి పరిస్థితి ఉంటే చాలా కఠినంగా యాక్ట్ చేస్తాం. అందుకే నేను ఈ మధ్య చెప్తాను, మీరు ఎక్కడన్నా చూసినా కూడా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంది. ఆ ఎన్ఫోర్స్మెంట్కు ఈ ఇన్సిడెంట్కు సంబంధం లేదు. దాన్ని పొలిటికల్ కలర్గా ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తే నేను చెప్తే గతంలో మా సిరిసిల్ల ప్రాంతంలోనే శాండ్ యాక్సిడెంట్లు అయితే నేరేళ్ల సంఘటన గురించి ఒక నిమిషం పక్కన పెట్టండి, వాళ్ళనైతే పోలీసులు తీసుకొని కొట్టిండొచ్చు. చాలా యాక్సిడెంట్లలో చనిపోతే ఇసుక లారీల కింద పడి 5 నిమిషాల డెడ్ బాడీని మాయం చేసి ఆ ఫ్యామిలీని మేనేజ్ చేసి భయపెట్టి వాళ్ళను వాగ్మూలాన్ని కూడా రాకపోతుంటారు. మేము అట్లాంటి ఏం పరిస్థితుల్లో నిష్పక్షపాతంగా నిర్భయంగా బాజాప్తా వాస్తవాన్ని చెప్పి ఒకవేళ అటువంటిది జరిగితే దాని మీద ఉక్కుపాదం వేసి చర్య తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.